హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ హల్చల్ అవుతుంది 1941-2025 క్యాలెండర్ మ్యాచ్ చేయడం అనమాట. బేసిక్గా 1941-2025 ఒకే విధంగా ఉంది క్యాలెండర్ అంతా, ఒకే డేటు ఒకే వారం వస్తుంది అనమాట. సో 1941లో జరిగినట్టే 2025లో జరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇలా జరుగుతుందని కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తున్నారు అనమాట. నిజంగా 1941లో జరిగినట్టే 2025లో జరుగుతుందా? అసలు 1941లో ఏం జరిగింది, 2024లో ఇలా జరుగుతుందని చెప్పడానికి ఏమున్నాయి వాస్తవాలు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. 1941 ఇది లీప్ సంవత్సరం కాదు, 365 రోజులు ఉంటాయి దీనిలో. జనవరి 1, 1941 బుధవారంతో మొదలైంది. అలాగే 2025 ఇది కూడా లీప్ సంవత్సరం కాదు, దీనిలో 365 రోజులు ఉంటాయి. జనవరి 1, 2025 బుధవారంతో మొదలైంది. 1941 మరియు 2025 క్యాలెండర్లో ఒకదానికొకటి సరిగ్గా సరిపోతాయి. అంటే ఈ 2 సంవత్సరాల్లో ప్రతి తేదీ అదే వారపు రోజున వస్తుంది. ఉదాహరణకు జనవరి 1 బుధవారం వస్తే జనవరి 2 గురువారం వస్తుంది. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క ఒక ప్రత్యేక లక్షణము మరియు గణితపరంగా సంభవించే ఒక ఖచ్చితమైన సందర్భం అని చెప్పొచ్చు. 84 సంవత్సరాల తర్వాత క్యాలెండర్లు ఇలా సరిపోవడం ఒక ఆసక్తికర విషయం అని చెప్పొచ్చు. ఈ క్యాలెండర్ సరిపోలిక ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల 1941లోని భయంకర సంఘటనలు, యుద్ధాలు, రహస్య మరణాలు, ప్రకృతి విపత్తులు 2025లో పునరావృతం కావచ్చని చర్చలు జరుగుతున్నాయి. అయితే క్యాలెండర్ పోలిక కేవలం గణితపరమైనది తప్ప భవిష్యత్ సంఘటనలను సూచించదని గుర్తుంచుకోవడం ముఖ్యం. అయితే ఈ పోలిక కేవలం గణిత యాదృచ్ఛిక మాత్రమేనా, లేక నిజంగా ఏదైనా సంబంధం ఉందా? ఈ వీడియోలో 2025లో భారతదేశంలోని తాజా పరిస్థితులను, ఇటీవల సంఘటనలను మరియు 1941తో పోల్చి విశ్లేషిద్దాం. 1941లో రెండవ ప్రపంచ యుద్ధం ఉధృతంగా ఉంది. పెర్ల్ హార్బర్ పై దాడి, హోలోకాస్ట్ మరియు ఆపరేషన్ బార్బరోసా వంటి సంఘటనలు జరిగాయి. రహస్య మరణాలుగా చెప్పబడే యూథనేసియా మరియు గుడ్ వర్క్ ఓచకోతకు గురయ్యారు. మరియు జపాన్ భూకంపాలు, ఐరోపా వరదలు ఆ సంవత్సరాన్ని భయంకరంగా చేశాయని చెప్పొచ్చు. 2025లో ఎయిర్ ఇండియా ప్రమాదం, ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మరియు వాతావరణ సంఘటనలు 1941తో పోల్చబడుతున్నాయి. అయితే ఈ సమానత్వం గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క 28 సంవత్సరాల చక్రం వల్ల మాత్రమే తప్ప ఇది భవిష్యత్తును సూచించదని చెప్పొచ్చు. ఈ టాపిక్ గురించి మరింత డీప్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు. 1941 ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన, హింసాత్మకమైన సంవత్సరాల్లో ఒకటని చెప్పొచ్చు. ప్రపంచం అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం గుప్పిట్లో ఉంది. జూన్ 22, 1941న నాజీ జర్మనీ సోవియట్ యూనియన్ పై భారీ స్థాయిలో దాడికి పాల్పడింది. ఇది మానవ చరిత్రలో అతిపెద్ద సైనిక ఆక్రమణలో ఒకటి. తూర్పు యుద్ధ భూమిలో కోట్లాది మంది ప్రాణాలు బలిగొంది ఇక్కడ. డిసెంబర్ 7, 1941న జపాన్ నౌకాదళం అమెరికాలోని హవాయిలోని పెర్ల్ హార్బర్ పై ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడిలో 2403 మంది అమెరికన్ సైనికులు మరణించారు, 1178 మంది గాయపడ్డారు మరియు 18 నౌకలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అమెరికాను యుద్ధంలో లాగింది. పెర్ల్ హార్బర్ దాడి తర్వాత జపాన్, మలయా, ఫిలిప్పీన్స్, హాంకాంగ్ మొదలైన అనేక ఆగ్నేయాసియా మరియు పసిఫిక్ ప్రాంతాలపై దాడులు చేసి ఆక్రమించింది. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటన్, జర్మనీ, ఇటలీ దళాల మధ్య తీవ్ర పోరాటాలు కొనసాగాయి. 1941లో రెండో ప్రపంచ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నందున మిలియన్ల మంది సైనికులు, పౌరులు మరణించారు. ఈ సంవత్సరం యుద్ధ సంబంధిత మరణాలే ప్రధానంగా ఉన్నాయని చెప్పొచ్చు. సెప్టెంబర్ 29, 30 తారీఖుల్లో 1941న కేవ్, ఉక్రెయిన్ వెలుపల 1941లో హోలోకాస్ట్ దారుణంగా మారింది. యూదులు, రోమా మరియు ఇతర మైనార్టీలపై నాజీలు జాతి హత్యను వేగవంతం చేశారు. బాబియూర్ ఓచుకోతలో దాదాపుగా ఉక్రెయిన్లో 33,771 మంది యూదులు హతమార్చబడ్డారు. 1941లో పెద్ద ఎత్తున ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారీ ప్రకృతి వైపరీత్యాలు అంతగా నమోదవ్వలేదు. అయితే సాధారణ వరదలు, తుఫాన్లు, భూకంపాలు సంభవించుండొచ్చు. 1941లో అట్లాంటిక్ హరికేన్ సీజన్ మరియు 1981 పసిఫిక్ టైఫూన్ సీజన్లు సాధారణంగా రికార్డ్ అయ్యాయి. పోర్టో అలెగ్రి, బ్రెజిల్లో వరదలు సంభవించాయి. ప్రస్తుతం ప్రపంచంలో అనేక భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం. 2025 ద్వితీయార్థంలో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో లేదా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేము. 1941లో జపాన్ లో అనేక చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి. యూరోప్ లో, ముఖ్యంగా సోవియట్ యూనియన్ లో తీవ్రమైన వర్షాలు మరియు వరదలు సైనిక కార్యకలాపాలను ఆటంకపరిచాయని చెప్పొచ్చు. ఆహార కొరతను మరింత తీవ్రతరం చేశాయి కూడా. భారతదేశంలో 1941లో కరువు పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ఇవి 1943లో బెంగాల్ కరువుగా మారాయి. దీనిలో లక్షలాది మంది మరణించారు. 1941లో ఈ కరువు యొక్క ప్రారంభ దశలు గ్రామీణ ప్రాంతాలను బాధించాయని చెప్పొచ్చు. 1941, 2025 క్యాలెండర్ సరిపోవడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుందాం. 2025లో కాలిఫోర్నియాలో తీవ్రమైన అడవి మంటలు, వేలాది
ఎకరాలను ధ్వంసం చేశాయి. ఇవి 1941లోని ప్రకృతి విపత్తుల్లో పోల్చబడుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 2025. ఈ సంఘటనలో అనేక మంది మరణించారు మరియు దీన్ని 1941లోని రహస్య మరణాలతో పోల్చొచ్చు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జూన్ 12, 2025 అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ A171 బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి, అంటే దాదాపుగా 1.5 కిలోమీటర్స్ దూరంలోనే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. కేవలం ఒక్కడే మాత్రమే బతికాడు. అతనే విశ్వాస్ కుమార్ రమేష్, బ్రిటిష్ పౌరుడితడు. ఈ ఘటన దేశంలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. 1996 తర్వాత ఇంత పెద్ద దుర్ఘటన జరగలేదు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ కనుగొనబడింది మరియు భారత్, అమెరికా, యూకే నిపుణులు దీని కారణాలు విచారిస్తున్నారు. మే 2025లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య 4 రోజులు సంఘర్షణ జరిగింది. దీనిలో భారతదేశం ఒక విమానాన్ని కోల్పోయిందని జనరల్ అనిల్ చౌహాన్ ధృవీకరించారు. భారతదేశం 100 మంది తీవ్రవాదులను చంపినట్టు పేర్కొంది. అయితే పాకిస్తాన్ 30 మంది పౌరులు మరణించారని చెప్పింది. ఈ సంఘర్షణలో నావికా దళం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. ఇది 1965 మరియు 1971 యుద్ధాలను గుర్తు చేస్తుంది. 1941 మరియు 2025 క్యాలెండర్లు అచ్చం ఒకే విధంగా ఉండడం ఒక ఆసక్తికరమైన గణితపరమైన వాస్తవం. కానీ 1941 ప్రపంచ చరిత్రలో యుద్ధాలు, యోచకోతలు మరియు భయంకరమైన సంఘటనలు పేరు పొందింది. అయితే కేవలం క్యాలెండర్ సరిపోలిక ఆధారంగా 2025లో కూడా అలాంటి ఘోరమైన సంఘటనలు జరుగుతాయని నిర్ధారించడం కేవలం మూఢనమ్మకం లేదా అపోహ మాత్రమే. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము, కానీ చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుంటూ మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నించడం మన చేతుల్లో